రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయ హస్తం గ్యారంటీల ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దీనిపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనికి చివరి తేదీ 6వ తారీఖు కావడంతో జనం ఎగబడుతున్నారు. అయితే ఈ అప్లికేషన్ కోసం సర్కార్ ప్రత్యేక సాఫ్ట్వేర్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ 6 గ్యారంటీల పథకం ఎప్పటి నుంచో అమలవుతుందో కానీ అప్లికేషన్ల కోసం మాత్రం జనం పోటీ పడుతున్నారు. మార్నింగ్ వాక్ లో మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. అక్కడ వాకర్స్ తో డీటెయిల్స్ అందిస్తారు. లిఖిత. రైట్ కిరణ్మయి, ఒక విధంగా చెప్పుకోవాలంటే వీరు వాకర్స్ కారు. పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇక్కడ వాకర్స్ కాకుండా సామాన్య జనం వారి ఉదయాన్ని ఎలా గడుపుతున్నారు అంటే నైట్ డ్యూటీలు చేసి మరి వచ్చి ఈ రోజు ఇక్కడ ఏవైతే అప్లికేషన్స్ కి సంబంధించినవి ఉన్నాయో ఆ అప్లికేషన్స్ కోసము భారీగా క్యూ లైన్లు అయితే కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎన్ని గంటల నుండి వెయిట్ చేస్తున్నారు? మీకు టోకన్స్ ఏమైనా ఇస్తున్నారా? మాకు టోకన్ ఇచ్చి కూడా మేము 29వ తారీఖున మేము టోకన్ తీసుకున్నామమ్మా. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు 3వ తారీఖు టోకన్ మాకు ఇచ్చారు. 6 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నాము. రాత్రి నైట్ డ్యూటీలు చేసి వచ్చి ఇక్కడ నుంచుని ఈ పరిస్థితులు ఏంటి అసలు అర్థం కాని పరిస్థితిలో ఉంది. మేము కావాలని కూడా మేము ఓట్లు వేసినందుకు కూడా మాకు ఈ శిక్ష ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి మాకు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మేమంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు, మేమంటే మేము ఏదో చేసుకోగలుగుతాము. మరి ఇప్పుడు లేవలేని వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గతి ఏంటి? ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఉంది, ఆ పెద్ద మనిషి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ పెద్ద మనిషి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆమె రాగలిగింది, రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంది. వాళ్ళేదో వాళ్ళే బిల్డప్లు ఇవ్వడానికి మా ప్రభుత్వం ఏదో ఇలా చేసింది కదా, అలా చేసింది కదా అని కొత్త కొత్త రూల్స్ పెడతా ఉంటే ప్రజలు దెబ్బతింటున్నారు. మేము పోతున్నాము. వాళ్ళు బాగానే ఉన్నారు, ప్రతిపక్షాలు బాగానే ఉండి ప్రభుత్వం బాగానే ఉంది. ప్రజలు మేము రిస్క్ తీసుకుంటున్నాం కదా, మరి మాకు రెస్పాన్స్ ఎవరు? అయితే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవి ఎవరైనా డబ్బులు తీసుకోవడం కావచ్చు, నింపడానికి డబ్బులు తీసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? అయ్యి ఆల్రెడీ బుక్ స్టాల్లో కూడా ఆల్రెడీ 6 రూపాయల కాడికి అప్లికేషన్లు అమ్ముతున్నారు. అమ్మిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏమో టీవీలో చెప్తున్నారు, వార్తల్లో చెప్తున్నారు. అందరూ చెప్పేది ఏంటి? ఫ్రీగా ఇవ్వాలి. ఎక్కడ? ఎవరి బిజినెస్ వాళ్ళే చేసుకుంటున్నారు, ఎవరి పరిస్థితులు వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకెక్కడ ఫ్రీ ఉంది? మీరు ప్రభుత్వానికి ప్రధానంగా చెప్పే మాట ఏమిటి? అంటే మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర? మేము కోరుకునేది ఏమి లేదమ్మో. వాళ్ళు ఏ రూల్స్ పెట్టినా గానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము పెద్ద మనుషులు అనే వాళ్ళకి రిస్క్ లేకోకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ ఉంది, దాంట్లో సిస్టమ్ ఉంది. సిస్టమ్ ప్రకారం వాళ్ళు చేసేసుకుంటే ఈ లైన్లో పరిస్థితి ఉంటది కదా. ఇప్పుడు వచ్చి పని పాటలు మానుకుని నైట్ డ్యూటీలు చేసి నిద్రాహారాలు లేకోకుండా వచ్చి ఏంటి తిండి తిప్పలు లేకోకుండా వచ్చి ఈ పరిస్థితుల్లో లైన్లు నుంచోవాలంటే ఇంటికాడ పనులేముంటి, డ్యూటీలకు ఎలా వెళ్ళాలి, ఏంటి పరిస్థితులు? ఇట్లా కాకోకుండా ప్రజలకు అనే వాళ్ళకి రిస్క్ లేకోకుండా ఏదో కతి ఇది కూడా వాళ్ళనే ఆలోచించమనండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజాపాలన అనేది ప్రజల దగ్గరికి వచ్చి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నైట్ అంతా డ్యూటీ చేసి ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇక్కడ మేము క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అండ్ అంతేకాకుండా టోకెన్స్ అనే సిస్టమ్ ఒకటి పెట్టారు, కానీ ఆ టోకెన్ సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎన్ని గంటలకు వచ్చారు మీరు? నేనా 7 గంటలకు వచ్చిన, నడుచుకుంటా వచ్చిన. నడుచుకుంటా. సో ఏమంటున్నారు ఇక్కడ? టోకెన్స్ తీసుకున్నారు మీరు? ఇవాళనే వచ్చిన బిడ్డ, నేను ఇవాళనే వచ్చిన. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిన. నా కోడలు ఏమో డ్యూటీకి పోయింది, ఇక నా కోడలిది ఇప్పుడు తీసుకొని వచ్చిన. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తారో నాకు తెలియదు. అట్లా అయినా ఇది తిప్పలు ఎందుకు ఇట్లా పెట్టిండు సారు? అయినా ఉడక ఇప్పుడు ఫ్రీగా ఇస్తుండా లేకపోతే డబ్బులతోటి ఇస్తుండా అది అర్థమైతలేదు కదా. దాంట్లోకి వెళ్ళి ఏం బాధపడాలి? నడుచుకుంటా వచ్చి ఇంత బాధపడాలని ఇప్పుడు ఎట్లా నడిచేది అట్లా నడకపోకుండా ఇప్పుడు మళ్ళా గ్యాస్ది చేయాలి, మళ్ళా పింఛన్ది చేయాలంటే చేతగానోళ్ళు ఉన్నాం పెట్టాం మేము. అక్కడికి వెళ్ళి వచ్చి ఎంత తిప్పులు పడాలో చెప్పు. ఆడికెళ్ళి వచ్చిన అభిలా స్కూల్ కాడికి వెళ్ళి వచ్చినా నడుచుకుంటా పొద్దున్నే. ఏం చేయాలి చెప్పు?
ఏమైతే సో ఇక్కడ చూసుకున్నట్లయితే పొద్దున్నే ఇంట్లో పనులన్నీ చేసుకోవడం కావచ్చు, బయట పనులు చేసుకోవడం కావచ్చు, ఈ పనులన్నీ చేసుకొని వచ్చి ఇక్కడ క్యూ లైన్ లో నిలబడుతున్నాము. కానీ పని అవుతుందో లేదో అన్న టెన్షన్స్ అయితే మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇక్కడ జనాలు చెప్పడం జరుగుతుంది. చాలా మంది మనతో మాట్లాడడానికి సిద్ధంగానైతే ఉంటున్నారు. ఈ పరిస్థితిని దయచేసి సీఎం గారి దగ్గర వరకు తీసుకెళ్ళండి అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కిరణ్.